ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధారుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించునుగాక. అనుదిన వాత్సల్యత అనే నేటి వాక్య ధ్యానాంశాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మత్తయి సువార్తమానము 25వ అధ్యాయము 21వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దైవజనమా, చదవబడిన ఈ వాక్య భాగంలో ఈ ఉదయకాలం ప్రభు ఈ వాక్యం వింటున్న దైవ బిడ్డలారా, మీ అందరితో ఒక చక్కటి మాట ఏంటో తెలుసా? బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు ఈ కొంచెములో నమ్మకముగా ఉన్నావు గనుక నిన్ను అనేక వాటి మీద అధికారిగా చేయబోతున్నాను అంటున్నాడు. ఈ రోజున చాలా మంది కుటుంబంలో ఆశీర్వాదం కనబడటం లేదు. ఈ రోజున చాలా మంది యవన బిడ్డల జీవితాల్లో ఆశీర్వాదం కనబడటం లేదు. ఈ రోజున చాలా మంది వ్యాపారాలలో అభివృద్ధి కనబడటం లేదు. ఈ రోజున చాలా మంది జీవితాల్లో ఫలభరితమైన పంట అనేది ఎక్కడ కనబడటం లేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా జీవితాల్లో ఎన్నెన్నో శోధనలు అనుభవిస్తూ రకరకాల వ్యవస్థలో నలిగిపోతూ కనబడుతూ ఉన్నారు. పరిస్థితులు ఏమాత్రం బాగోవట్లేదు. దాని కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఫలితం శూన్యముగా మార్చబడుతుంది. ఏంటి చెప్తా, జాగ్రత్తగా వినండి బిడ్లారా. యేసు ప్రభులు వారు దేశాంతరము పోవచ్చు పరలోక రాజ్యానికి నమూనాగా ఆడొక సందర్భాన్ని వివరిస్తూ ఒక ముగ్గురు వ్యక్తులను పిలిచి, ఒకడికి 5 తలాంతులు, మరొకడికి 2 తలాంతులు, మరొకడికి 1 తలాంతు ఇచ్చి దేశాంతరము పోయి దీనితో మీరు వ్యాపారము చేయుడని చెప్పాడు. అనగా దేవుడు నీకు ఏదో 1 తలాంతు ఇచ్చి ఉంటాడుగా. ప్రార్థన చేసే వరం ఉంటుంది కొంతమందికి పాట పాడే వరం ఉంటుంది, కొంతమంది ప్రార్థన చేస్తే స్వస్థతలు కలుగుతాయి, అదొక వరం ఉంటుంది. కొంతమందికి అద్భుతమైన వాక్యాన్ని వివరించే కృప ఉంటుంది. చాలా మంది వారి వారి తలాంతులను దేవుని కొరకు నమ్మకంగా వాడుకుంటున్నారా బిడ్లారా? నేను మందిరానికి వెళ్ళకపోతే పాట పాడేవాళ్ళు లేరుగా అని సంబరపడే వాళ్ళు ఉన్నారు. ఈ రోజున నేను ఎంతో పరిచర్య చేస్తాను, ఈ రోజు నేను వెళ్ళకపోతే మా పాస్టర్ చూడు భలే కంగారు పడిపోతాడుగా అని సంబరపడేవారు ఉన్నారు. కొంతమంది తల్లులు వంట చేసేవాళ్ళు, కొంతమంది తండ్రులు పరిచర్య చేసేవాళ్ళు, సేవకి సహకరించే రకరకాలుగా వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను వెళ్ళకపోతే అంతటితో వాళ్ళు బాధపడతారు అని చూసి సంబరపడుతూ ఉంటారు. చాలా తప్పు బిడ్లారా. సేవ దేవునిది. తలంతు నీకు ఇచ్చింది దేవుడు ఉచితంగా, కృప ద్వారా దేవుడు మీకు ఇచ్చాడు. దానిని నువ్వు వ్యర్థం చేసుకోవద్దని 2 చేతులు జోడించి బ్రతిమలాడుకుంటున్నాను. పౌలు గారు అదే విషయాన్ని ప్రస్తావిస్తూ అంటాడు, మీరు పొందిన దేవుని కృపను నిరర్ధకము చేసుకోకండి. కృప పోతే సౌలు లాంటి గతి పడుతుంది, కృప పోతే ఉజ్జియా లాంటి గతి పడుతుంది, కృప పోతే సొలొమోను లాంటి గతి పడుతుంది. కృప గనుక పోతే మన జీవితంలో ఏషియా వంటి భ్రష్టులుగా మార్చబడతామని వాక్యములో సూటిగా రాయబడి ఉందండి. ఆ 5 తలాంతులు ఇచ్చిన వాడు ఏం చేశాడో తెలుసా బిడ్లారా? 5కి కష్టపడి 5 సంపాదించాడు. 2 ఇచ్చిన వాడు కష్టపడి 4 సంపాదించాడు. కానీ 1 ఇచ్చిన వాడు తీసుకెళ్ళి గుంట తీసి గుంటలో దాచిపెట్టి మరలా యజమానుడు వచ్చినప్పుడు అంటాడు, ఏరా నీ తలాంతేది? నీవు కఠినుడు అని నేను ఎరుగుదును. ఒరే యజమానుడిని అంటే వీడు దేవుడినే ప్రశ్నిస్తాడండి. నువ్వు కఠినుడు అని ఎరిగి గుంట తీసి గుంటలో దాచిపెట్ట, నీ తలాంతుని, నీకు ఇచ్చిన టాలెంట్ని సేవలో ఉపయోగించుకోవట్లేదు. నాకు దుఃఖాన్ని కలుగు చేసిన విషయం, ఈ మధ్య ఒక తమ్ముడు వాడబడే ఒక వస్తువును తీసుకుని వెళ్ళిపోయాడండి. చూసారండి?
కొంతమంది దేవుని సన్నిధిలో వాడబడడానికి అంతగా ఇష్టపడరు. అది పోతే మనకేమైంది? పిలిచిన దేవుడు అంతకి రెట్టింపు కృపనిచ్చి వాడుకుంటాడు. అంతకంటే శ్రేష్ఠులను, యోగ్యులను నడిపిస్తాడండి బాబు. భయపడాల్సిన అవసరం లేదు. నీకిచ్చిన తలాంతు కృపను దేవుని కొరకు వాడుకుందువు గాక. వాడుకోలేనందువలన, నమ్మకస్తులు లేనందువలన ఈ రోజున నమ్మకస్తులు కనుమరుగైపోయారండి. అందుకనే దేవుడు వాడిని శపించేశాడు. నమ్మకస్తులకు మెండుగా దీవెనలు మీ కుటుంబాల్లో కుమ్మరించబడును గాక. తలలు వంచండి, ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, నమ్మకస్తులుగా మేము అందరం ఉండి మీరు ఇచ్చిన తలాంతులు మీ సేవలో వాడుకోమని, అది ప్రయోజనకరంగా నడిపించమని, శపించబడిన వారిగా మేము ఉండకుండా కృప చూపండి. యేసు నామమున అడిగి పొంది నాము తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. ఆమెన్.